ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మ్యాక్రాన్ మొన్నటిసారి అత్యవసర మార్కులతో విజయం సాధించారు. కానీ ప్రభుత్వ పరంగా తన పార్టీ ఓటమి పాలైంది. సరిగ్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇదివరకు మన బెజవాడకో లేకపోతే హైదరాబాద్ కార్పొరేషన్ లానే ఉంటుంది. కాంగ్రెస్ అప్పుడు తెలుగుదేశం పార్టీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఉంటే అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఉండే. అంటే కార్పొరేటర్లు వీళ్ళేమో కాంగ్రెస్ ఎంఐఎంలో ఉంటే తెలుగుదేశం కార్పొరేటర్లు థర్డ్ ప్లేస్లోను ఫోర్త్ ప్లేస్లో, మేయర్ మాత్రం అట్లా ఉండేవాడు. అట్లాగే విజయవాడలో ఇది తెలుగుదేశం పంచుమర్తి అనురాధ మేయర్గా ఉంటే ఆ టైంలో అధికార పక్షం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ, కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి. అట్లాగా ఇప్పుడు ఫ్రాన్స్లో ప్రభుత్వం మ్యాక్రాన్ అధ్యక్షుడిగా ఉంటే పాలకులు వచ్చేటప్పటికి ఆయన వ్యతిరేకులు ఉన్నారు. అయితే 4 నెలల్లో ప్రభుత్వపు కూల్చివేత అడుగులు పడుతున్నాయి అన్నటువంటిది ఫ్రాన్స్లో తాజాగా వినబడుతున్నటువంటి అంశం. ప్రధానంగా జోర్డన్ బర్డెల్లా ఎవరైతే లీపెన్ రైట్ వింగ్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి ఆమె ప్రైమ్ మినిస్టర్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నటువంటిది అంతర్జాతీయ మీడియా హైలైట్ చేస్తుంది.